ఇంతకుముందు వీడియోస్లో చెప్పినట్లు పింపుల్స్ ఎందుకు వస్తాయనే ఒక విషయాన్ని తెలుసుకున్నాం. అదే మాదిరిగా ఇంకా అదర్ ఫ్యాక్టర్స్ వల్ల ఈ యొక్క పింపుల్స్ ఇంకా పెరిగేటువంటి అవకాశం ఉంటుందా అనేటువంటిది తెలుసుకుందాం. హాట్ హ్యూమిడ్ క్లైమేట్స్ లో కూడా ఈ యొక్క పింపుల్స్ పెరుగుతాయి. ఎందుకు పెరుగుతాయి అంటే ఈ హాట్ హ్యూమిడ్ క్లైమేట్స్ లోపల స్వెట్టింగ్ అధికంగా ఉంటుంది కనుక ఈ స్వెట్టింగ్ వలన ఏమవుతుందంటే ఈ యొక్క పోర్స్ లోపల హైడ్రేషన్ ఎక్కువ చేసి ఆ పోర్ బ్లాక్ అవుతుంది. బ్లాక్ అయినప్పుడు పింపుల్స్ పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. చాలా మంది ఏంటంటే ఎగ్జామ్స్ వచ్చినప్పుడు ఈ యొక్క పింపుల్స్ అధికంగా అవుతూ ఉంటాయి. ఎగ్జామ్స్ యొక్క స్ట్రెస్ వలన కార్టికోట్రోపిన్ అనేటువంటిది రిలీజ్ అవుతూ ఉంటుంది. ఈ యొక్క స్ట్రెస్ లో ఎక్కువగా ఉన్నప్పుడు ఈ కార్టికోట్రోపిన్ అనేటువంటి హార్మోన్ రిలీజ్ అవుతూ ఉంటుంది. ఇదేమవుతుందంటే ఈ హార్మోన్ ఈ యొక్క సెబేషియస్ గ్లాండ్ లో కూడా ఈ హార్మోన్ కి రిసెప్టార్స్ ఉంటాయి. సో ఈ హార్మోన్ అధికంగా అయినప్పుడు ఈ యొక్క సీబం యొక్క సెక్రెషన్ కూడా అధికంగా అవుతుంది కనుక స్ట్రెస్ లో కూడా ఈ యొక్క పింపుల్స్ పెరిగేటువంటి అవకాశం ఉంది. తర్వాత డైట్, చాలా మంది మాకు ఈ ప్రశ్న వేస్తూ ఉంటారు. అంతేకాకుండా దీనిలో పాల లోపల ఆండ్రోజన్స్ లైక్ డిహెచ్ఏ కొన్ని హార్మోన్స్ కూడా అధికంగా ఉంటాయి కనుక అప్పుడు ఈ యొక్క పాల యొక్క పదార్థాలు కన్సూమ్ చేసినప్పుడు తీసుకున్నప్పుడు అప్పుడు ఇన్సులిన్ లైక్ గ్రోత్ ఫ్యాక్టర్ పెరిగేసి వాటి వలన కూడా ఈ యొక్క పింపుల్స్ ఈ యొక్క ఇన్సులిన్ లైక్ గ్రోత్ ఫ్యాక్టర్ వచ్చేసి ఈ యొక్క సెబేషియస్ గ్లాండ్ మీద యాక్ట్ చేయడం చేత ఈ యొక్క సీబం యొక్క సెక్రెషన్ పెరిగి కూడా పింపుల్స్ పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా హై గ్లైసీమిక్ కార్బోహైడ్రేట్ డైట్ తీసుకున్నప్పుడు కూడా అప్పుడు ఏమవుతుందంటే అప్పుడు ఇన్సులిన్ లెవెల్స్ పెరుగుతాయి. అప్పుడు ఇన్సులిన్ వల్ల ఆండ్రోజన్ యొక్క హార్మోన్ యొక్క సింథసిస్ పెరిగేసి ఇన్సులిన్ లైక్ గ్రోత్ ఫ్యాక్టర్ 1 కూడా పెరిగేసి అది వచ్చేసి ఈ యొక్క ఫాలిక్యులర్ ఎపిథీలియం మీద ఎఫెక్ట్ కాబడుతుంది కనుక అప్పుడు అంతేకాకుండా సీబం సెక్రెషన్ ప్లస్ ఫాలిక్యులర్లో ఉన్నటువంటి ఎపిథీలియం యొక్క ప్రొలిఫరేషన్ రెండు పెరిగిపోయేసి అప్పుడు కూడా పింపుల్స్ పెరిగేటువంటి అవకాశం అధికంగా ఉంటుంది. సో ఇవే కాకుండా కొన్నిసార్లు కొన్ని మెడికేషన్స్ వాడుతూ ఉంటారు కొన్ని జబ్బుల కోసం. ముఖ్యంగా చెప్పాలంటే స్టిరాయిడ్ టాబ్లెట్లు కావచ్చు, ఫిట్స్ కోసం వాడేటువంటి మెడిసిన్స్ కావచ్చు, యాంటీ ఎపిలెప్టిక్ డ్రగ్స్ అని చెప్పేసి అంటూ ఉంటాం. ఈ యొక్క మెడిసిన్స్ వలన కూడా కొన్నిసార్లు ఈ యొక్క పింపుల్స్ అనేటువంటివి పెరుగుతూ ఉంటాయి. చాలా మందికి ఈ యొక్క స్క్రబ్ చేసుకునేటువంటి అలవాటు ఉంటుంది. స్క్రబ్బింగ్ వల్ల కూడా ఎందుకంటే ఈ స్క్రబ్ చేసినప్పుడు ఈ యొక్క పింపుల్స్ ఇరిటేట్ అయ్యేసి ఇన్ఫ్లమేషన్ పెరిగేటువంటి అవకాశం ఉంటుంది కనుక అప్పుడు కూడా ఈ యొక్క పింపుల్స్ పెరుగుతాయి. తర్వాత వాడుకునేటువంటి కాస్మెటిక్స్, ఈ కాస్మెటిక్స్ని మేకప్ కావచ్చు, కాస్మెటిక్స్ ధరించిన తర్వాత కూడా ఈ యొక్క పింపుల్స్ వచ్చేటువంటి వాళ్ళ లోపల కూడా ఈ యొక్క పింపుల్స్ పెరుగుతాయి. ముఖ్యంగా ఈ ఆయిల్ బేస్డ్ కాస్మెటిక్స్, ఈ ఆయిల్ బేస్డ్ కాస్మెటిక్స్ లోపల ఈ ఆయిల్ ఎక్కువగా ఉంటుంది. ఆల్రెడీ వీళ్ళకి సీబం కంటెంట్ సీబం యొక్క ప్రొడక్షన్ ఎక్కువగా ఉన్నప్పుడు మళ్ళీ ఈ యొక్క ఆయిల్ బేస్డ్ కాస్మెటిక్స్ వాడడం చేత కూడా ఈ యొక్క పింపుల్స్ పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. చాలా మంది చేసే మిస్టేక్స్ ఏంటంటే నైట్ అలసిపోవడం చేత కావచ్చు, మేకప్ అలానే ఉంచేసి పడుకుంటారు. ఎట్టి పరిస్థితుల్లో అలా చేయకండి. నైట్ వచ్చిన ఇమ్మీడియట్గానే మేకప్ మొత్తం క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకుంటే అప్పుడు ఈ యొక్క పింపుల్స్ మేకప్ వల్ల వచ్చేటువంటి పింపుల్స్ కూడా తగ్గుతూ ఉంటాయి. కొందరికి కలబంద హోమ్ రెమెడీస్ గా కలబంద ఫేస్ కి అప్లై చేయడం జరుగుతూ ఉంటుంది. తర్వాత కొన్ని లాట్ ఆఫ్ హోమ్ రెమెడీస్ కూడా చేస్తూ ఉంటారు అనమాట. ఈ స్క్రబ్స్ కావచ్చు వాడుతూ ఉంటారు. అవి ఎలాంటి పరిస్థితుల్లో వాడకండి. ఎందుకంటే ఈ యొక్క మాయిశ్చరైజర్స్ వాడడం చేత కూడా ఈ యొక్క పింపుల్స్ పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. అందుకే ఈ పింపుల్స్ వచ్చినటువంటి వాళ్ళకి పింపుల్స్ పెరగకుండా నాన్ కొమోడోజెనిక్ మాయిశ్చరైజర్స్ ఉంటాయి అనమాట. నాన్ కొమోడోజెనిక్ సన్ స్క్రీన్స్ ఉంటాయి. అలాంటి సన్ స్క్రీన్స్ అలాంటి మాయిశ్చరైజర్స్ మాత్రమే ఈ పింపుల్స్ అధికంగా ఉన్నటువంటి వాళ్ళు మాత్రం వాడుకోవాలి. మరి ఈ పింపుల్స్ ఎక్కడెక్కడ వస్తూ ఉంటాయంటే ఈ పింపుల్స్ చాలా మందికి ఫేస్ పైన వస్తూ ఉంటాయి. ఫేస్ లోపల ఫోర్హెడ్ కావచ్చు, చీక్స్ కావచ్చు, చిన్ కావచ్చు, ఈ చాలా కామన్ గా వచ్చేటువంటి ప్రదేశాలు. కొందరికైతే ఈ PCOS అనేటువంటి హార్మోన్ చేంజెస్ ఉన్నప్పుడు కూడా ముఖ్యంగా ఈ భాగంలో వస్తూ ఉంటాయి అన్నమాట. అయితే ఇంతకుముందు చెప్పినట్లు ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ లోపల ముఖ్యంగా ఫిమేల్స్ లో అయితే PCOS పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అనేటువంటి ఉన్నప్పుడు కూడా ఈ యొక్క హార్మోన్ యొక్క ప్రొడక్షన్ అధికంగా ఉంటుంది కనుక దీని లోపల ముఖ్యంగా ఆండ్రోజన్ ప్రొడక్షన్ అధికంగా ఉంటుంది కనుక ఈ యొక్క ఆండ్రోజన్ ప్రొడక్షన్ వచ్చేసి వీటిలో స్టిమ్యులస్ అవుతుంది కనుక అప్పుడు కూడా పింపుల్స్ పెరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. ఈ PCOS గురించి మనం సపరేట్ ఒక వీడియోలో మాట్లాడుకుందాం. ఇవి వచ్చేసి ఫేస్ పైనే కాకుండా మిడ్ చెస్ట్ లోపల, తర్వాత బ్యాక్ లోపల కూడా ఈ యొక్క పింపుల్స్, షోల్డర్ పైన, అప్పర్ ఆర్మ్స్ లో కూడా ఈ యొక్క పింపుల్స్ అనేటువంటివి వస్తూ ఉంటాయి. ఈ యొక్క పింపుల్స్ వచ్చినప్పుడు దీనికి ప్రాపర్ గా ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు ఇవి కంప్లీట్ గా తగ్గిపోతుంటాయి. మీకు సెల్ఫ్ ఎస్టీమ్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా లెవెల్స్ కూడా పెరిగేటువంటి అవకాశం కూడా ఉంటుంది.